ఎండాకాలంలో కడుపుకి చల్లగా నోటికి కమ్మగా ఉండే మజ్జిగ చారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 200 గ్రామ్స్ వరకు పెరుగు వేసుకోవాలి. నేను ఇక్కడ అక్షయ్ కల్ప వాళ్ళ ఆర్గానిక్ కర్డ్ యూస్ చేస్తున్నాను. దీనిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్. కర్డ్ చాలా థిక్గా అలానే క్రీమీ టెక్స్చర్ లో ఉంటుంది. పెరుగు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. అలానే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ పోపు దినుసులు, 1/2 స్పూన్ జీలకర్ర, అలానే 4 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం ముక్కలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పోపు చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి. మజ్జిగ చారు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.